తడిసిపోయింది ఇదంతా. కార్నర్స్ అయితే ఫుల్ తేమ అయితే అయింది. ఏందో ఇది నేచర్కి దగ్గరికి కావాలి, నేచర్కి దగ్గరికి కావాలని చెప్పి నేచర్కి చాలా దగ్గరికి అయితే వచ్చాము. ఫుల్ వర్షం పక్కనే నది పారుతుంది ఫుల్గా. అండ్ ఫుల్ వేడిగా కూడా ఉంది, ఎందుకంటే ఇది లైమ్ స్టోన్ కదా. లైమ్ స్టోన్ హీట్ వల్ల మాకు చలి కూడా అనేది అనిపించట్లేదు అనమాట ఇక్కడ. గుడ్ మార్నింగ్ మా అందరికి. అండ్ ప్రజెంట్ టెంట్లో నుంచి సీనరీ ఉంది, బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. మీకు కూడా చూపిస్తాను చూడండి. అండ్ వెనకాలకి తిప్పితే వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మొత్తం వర్షం పడింది, మొత్తం మంచితో నిండిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 6 అయితే అవుతుంది. అండ్ మేమైతే ఇంకా రెడీ అయ్యి అక్కడ పాండ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఆ పాండ్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఆ పాండ్స్ కూడా అయితే చూపిస్తాను. వాటర్లో నుంచి ఫుల్ ఫాగ్ అయితే వస్తుంది, పొగలు ఫుల్ చాలా హీట్గా ఉన్నట్టున్నాయి. మొత్తం అందరూ ఫుల్ పడుకొనే ఉన్నారు, ఇంకా 7 అవుతుంది. అండ్ ఫుల్ వర్షం పడి మొత్తం టెంట్లన్నీ తడిసిపోయినాయి. అండ్ ఇక్కడ కొండలు చూసుకోండి, ఈ కొండలు కాదు కానీ ఇటుపక్క కొండలు చూసుకుంటే అవతార్ మూవీలో కొండలు ఉన్నట్టయితే ఉన్నాయి. ఇప్పుడు వరకు అయితే చలి అయితే పుట్టలేదు, ఇప్పుడు నుంచే చలి అయితే పుడుతుంది మాకు ఫుల్గా. ఇంకా మేమైతే నడకదారి ఏడుకొండల వాడ వెంకటరమణ అని చెప్పేసి ఫుల్ మెట్లు ఎక్కుకుంటా వెళ్ళాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి. టన్నల్ వే వచ్చేసరికి ఇటే ఉంది వాటర్ ఫాల్స్. ఇంకోటి అక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఇక్కడ నుండి వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మేమైతే సస్తున్నాం నడవలేక. ఇది చూడండి, ఫస్ట్ ఏమో మెట్లు, తర్వాత ఏమో నార్మల్గా, ఇప్పుడేమో ఇలా స్లోపు. అమ్మ కాళ్ళు మామూలుగా నిప్పట్లేదు, ఫుల్ ఈరోజు లెగ్ వర్కౌటే. ఇక్కడ మీకు లాకర్ రూమ్స్ కావాలన్నా కానీ అవైలబిలిటీతో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ టైమింగ్స్ అయితే మెన్షన్ చేశారు చూడండి, 8 to 5. అండ్ సేమ్ ఇలాగే అయితే వెళ్ళాలి, ఇదే రూటు. ఇవాళ అండ్ వాటర్ ఫాల్స్ అయితే మనకి అక్కడైతే ఉంది చూడండి, అక్కడ వరకు అయితే వెళ్తాం మనం. ఇక్కడ చూడండి, ఇదంతా ప్రైవేట్ అంట. 120 pesos పర్ పర్సన్ ఎక్స్ట్రా కడితే ఇక్కడికైతే వచ్చి ఉండొచ్చు, ప్రైవేట్ క్యాంపింగ్ అయితే వేసుకోవచ్చు. అండ్ అక్కడ వరకు అయితే వెళ్ళాలి, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి వ్యూ అయితే. అక్కడ కేవ్స్ ఉన్నాయి, కేవ్స్ దగ్గరికి కూడా వెళ్దాం. అండ్ వాటర్ ఫాల్స్ అయితే అక్కడైతే ఉన్నాయి, వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా అయితే వెళ్దాం. వావ్, వాటర్ ఫాల్స్ మొత్తం ఇక్కడ నుండి అక్కడ మన క్యాంప్ దగ్గర వరకు అయితే వస్తుంది మొత్తం, ఇదంతా వాటర్ ఫాల్స్. అండ్ అది చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. వ్యూ చూడండి సూపర్గా అయితే ఉంది. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ అండ్ ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది. అండ్ అక్కడ చూసుకుంటే మీరు చిన్న చిన్న ప్రైవేట్ పూల్స్ కూడా అయితే ఉన్నాయి. ఫుల్ స్టీమ్ బాత్ చేసినట్టయితే చేస్తున్నారు మొత్తం అందరూ. అక్కడ నుండి కూడా వాటర్ ఫాల్స్ మొత్తం అసలు ఒక స్టోన్ పై నుంచి ఇంకొక స్టోన్ పైన పడుతున్నట్టయితే ఉంది. పాచి మొత్తం అంతా అయితే ఉంది చూడండి, సూపర్గా అయితే కనపడుతుంది ఇదంతా. ఈ బుడ్డి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము, కింద కేవ్ లాగా ఉంది, లోపలికి అయితే వెళ్దాం పదండి. కింద వరకు అయితే వెళ్దాం. ఫుల్ స్టీమ్ బాత్ లాగా అయితే ఉంది. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. బాబా సూపర్గా అయితే ఉంది ఇది. రాండి రాండి రావాలి దగ్గర వరకు అయితే వచ్చేసాము. ఫుల్ వేడిగా వెచ్చగా ఉన్నాయి నీళ్ళు అయితే. వావ్, లోపలికి వెళ్ళిపోదాం. మొత్తం
ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసారు కదా, ఇప్పుడు కేవ్ లోపలికి అయితే వెళ్దాం పదండి. చలో 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 చలో, కేవ్ని కూడా అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం. లోపల అయితే ఫుల్ బ్రీతింగ్ ఇష్యూ అనమాట. లోపలికి రాగానే ఫుల్ బ్రీతింగ్ మొత్తం ఆగిపోయినట్టు అయితే అయిపోయింది. ఫుల్ స్టీమ్ ఉంది కాబట్టి సో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం ప్రాబ్లం అనమాట. అండ్ లోపలికి రాగానే అసలు ఫుల్ చీకటి, లైట్లు వేసుకొని అయితే చూడాలన్నమాట. కాకపోతే గ్రేట్ ఎక్స్పీరియన్స్. మొత్తం లైన్ స్టోన్స్తో ఫామ్ అయింది, మొత్తం ఒక కేవ్ లాగా అయితే ఫామ్ అయింది. ఇది చూసారు కదా, కేవ్ సూపర్గా అయితే ఉంది. అండ్ మళ్ళీ మేము వాటర్ ఫాల్స్ దాంట్లోకి అయితే వెళ్తున్నాము. కొంచెం సేపు అక్కడ చిల్ అవుదాం అని చెప్పేసి తర్వాత పూల్స్ దగ్గరికి అయితే వెళ్దాము. చూసారు కదా, సూపర్గా అయితే ఉంది. ఇక్కడ కేవ్ కానీ అది కానీ, ఇందులో గోప్రోలో మైక్ రికార్డ్ అయిందో లేదో అర్థం కావట్లేదు, వింటున్నా కానీ నాకైతే వినిపించట్లేదు. బ్యూటిఫుల్ వ్యూస్ అయితే దొరికినాయి. వాటర్ కూడా చాలా హాట్గా అయితే ఉన్నాయి. పైనుండి చల్లగా పడుతూ ఉంది, కిందంతా లైక్ ఫుల్ స్టీమ్ వస్తూ ఉంది, స్టీమ్ బాత్ చేసినట్టు అయింది. అండ్ ఆ కేవ్ లోపలికి పోయినప్పుడు అయితే ఫుల్ సఫికేటింగ్ అనమాట, కొంచెం సఫికేటింగ్ అనిపించింది. తర్వాత మళ్ళీ ఇంకా లోపలికి పోగానే సూపర్గా అయితే ఉంది. ఇప్పుడైతే మేము పాండ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ పాండ్స్ దగ్గరికి కూడా వెళ్ళి మీకైతే ఆ లొకేషన్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందా అని చెప్పి. ఇక్కడైతే ఉందో చూడండి, 8 పర్సన్స్కి 200 అండ్ 6 పర్సన్కి 150 మెక్సికన్ పెసోస్. ఈ ట్రాన్స్పోర్ట్లో అయితే ఇక్కడ వరకు అయితే తీసుకొస్తారు. ఇలాంటి పాండ్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఇలాంటి పాండ్స్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. అక్కడ నుండి ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి అయితే వచ్చాను. మీకు కూడా చూపిస్తాను చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుండి వ్యూ. అండ్ ఇక్కడ కూడా క్యాంపెయిన్స్ మొత్తం అనేది వేశారు. సో ఇలాంటి హాట్ స్ప్రింగ్స్ అయితే ఉంటాయి పైన. బాబా ఇక్కడ చూడండి ఎన్ని హాట్ పూల్స్ అయితే ఉన్నాయో, సూపర్గా అయితే ఉన్నాయి. ఇక్కడ ఫుల్ మొత్తం ఒక రేంజ్లో అయితే ఉంది. వావ్, సూపర్గా అయితే ఉంది కదా. మొత్తానికి మేమైతే హాట్ పూల్లోకి అయితే వచ్చేసాము. ఇది హాట్ టబ్ లాగా అయితే ఉంది. ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అండ్ చూసుకోండి, అందరూ ఇక్కడ నుండి ఫుల్గా అయితే ఉన్నారు. అండ్ ఈ వాటర్ కూడా ఫుల్ హాట్గా అయితే ఉన్నాయి, లైక్ కొంచెం వెచ్చగా ఉన్నాయి. సో ఇక్కడ మేము ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం కొంచెంసేపు. ఇదంతా హాట్ టబ్ లాగా అయితే ఉంది. అండ్ డ్రోన్ షాట్స్ కూడా చూసారు కదా, సూపర్ గా అయితే ఉంది. వాళ్ళందరూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు చూడండి. 1.5 hours అయితే మేము ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. కొంచెం వేడిగా వెచ్చగా అయితే ఉంది వాటర్ అంతా ఫుల్గా. ఎందుకంటే లైమ్ స్టోన్ కాబట్టి, లైమ్ స్టోన్ వల్ల ఆ వాటర్ అనేది స్టీమ్ లాగా అయితే ఫామ్ అయ్యి స్టీమ్ అయితే వస్తుంది. అంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని ఇంకా మనం వదిలేసి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా రాసి పెట్టుంటే మళ్ళీ ఇక్కడికి అయితే వద్దాము, ఫుల్ ఎంజాయ్ అయితే చేద్దాము ఇక్కడికి వచ్చి మళ్ళీ.
వాళ్ళు చూడండి. హోలా అడియోస్. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా మొత్తం పెట్టేవేడ మొత్తం సర్దుకొని అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ వెనకాల చూడండి, ఇప్పుడు ఇంకా కొంతమంది అయితే వస్తున్నారు, కొంతమంది అయితే మొత్తం ఖాళీ అయితే చేసేసారు. సూపర్గా అయితే ఉంది వ్యూ. కొండల మధ్యలో ఫుల్ కొండల మధ్యలో ఎంత వేసుకుంటా వస్తున్నారు. బాబా సేమ్ డ్రెస్ అందరూ. లంచ్కి అయితే ఆగి ఉన్నాము. ఇక్కడ అదే గొర్రె ల్యాంబ్ ఉంటుంది కదా, ల్యాంబ్ చాలా ఫేమస్ అంట. సో దాన్ని తిందామని చెప్పేసి అయితే ఇక్కడ ఆగున్నాము. సో అది ఇక్కడ ఈ హోటల్లోనే ట్రై చేస్తున్నాము. సో ఇది ఇక్కడ ఫేమస్ అని చెప్పేసి అని అంటున్నారు, బార్బకోవా. సో నేను టాకోస్ అయితే ఒకటి అయితే ఆర్డర్ పెట్టాను. సో మన టాకోస్ అయితే వచ్చింది, ల్యాంబ్ టాకోస్. అండ్ మనం ఇప్పుడు సాల్సస్ అన్నీ అయితే వేసుకుందాం దీనిపైన. ఇంకా మేము ఇక్కడ నుండి డైరెక్ట్ CDMXకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఈ వీడియో అనేది ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను, ఇంకెక్కడికి అయితే వెళ్ళట్లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బెల్ బటన్ కొట్టడం వాటికి మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.